ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గోల్డ్ లోన్స్ పైన కొత్త రూల్స్, ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం బంగారం రుణాలపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన తాజా ఆంక్షలతో ఆంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిబంధనలు మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ కారణంగా బ్యాంకు లోన్లు కనుక నెలవారీ చెల్లింపులు గడువు 12 నెలలకే పరిమితమైతే ఇక నుండి కానుందన్నమాట. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బంగారపైన తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు గడువు 36 నెలల నుంచి 12 నెలల వరకు కుదించడం జరిగింది. ఆర్బీఐ విధించిన ఈ కొత్త నిబంధనల కారణంగా బ్యాంకు రుణాలపైన ఆసక్తి చూపించే కస్టమర్లకు దూరం అవుతారని బ్యాంకు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ఆర్బీఐ నిబంధనలు పాటిస్తే కొన్ని వెసులుబాట్లు వినియోగించుకొని గోల్డ్ లోన్ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బ్యాంకులు అయితే భావిస్తున్నాయి. సిబిల్ స్కోర్ కారణంగా ఎక్కువ మంది కస్టమర్లు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారని బ్యాంకు సిబ్బంది అయితే పేర్కొన్నారు. భారతీయుల దగ్గర సహజంగానే బంగారం ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా మార్కెట్లోకి వచ్చి లోన్లుగా మారితే ఎకానమీకి బూస్ట్ అవుతుంది. మరింత త్వరగా రికవరీకి అవకాశాలు అయితే ఉంటాయి. డిమాండ్ పెరుగుతుంది. భారతీయులకు సహజంగానే బంగారంతో అనుబంధం ఎక్కువ. మన కల్చర్లో ఇది ఒక భాగం. లోన్లు తీసుకోవడానికే కాదు, పెట్టుబడులు కూడా పసిడిని ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ లోన్ను ఎంతసేపో బాకీ వసూలు కాదన్న బెంగ అక్కర్లేదు. అందుకే బ్యాంకులు వీటిని అపరిమితంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. మిగతా అన్సెక్యూర్డ్ లోన్ పెద్దగా ఇవ్వడం లేదు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పల్లెటూళ్ళలో అప్పులు పుట్టడం కష్టంగా మారింది. అయితే చాలామంది ఇళ్లలో బంగారం బాగానే ఉంది. వాటితో బ్యాంకు లోన్లు తీసుకొని ఇప్పుడు కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వడ్డీ భారం కూడా తక్కువగా ఉంటుందని సాగుకు అవసరమైన పెట్టుబడిని కూడా సులువుగానే సమకూర్చుకోవచ్చు.